మావా నాకు అమెజాన్ లో టెక్ సైడ్ బిజినెస్ అనాలిస్ట్ జాబ్ వచ్చిందిరా. అరే ఎట్లా రా, నీ కోడింగ్ కూడా సరిగ్గా రాదు కదా. అరే ఈ రోల్ కి డిఎస్ఏ కోడింగ్ ఏం అక్కర్లేదురా, సోది లేకుండా ఎట్లా ప్రిపేర్ అవ్వాలో డీటెయిల్ గా చెప్తా, నువ్వు కూడా విను. అయితే సడన్ గా ఒక రీజియన్ లో అమెజాన్ సేల్స్ తగ్గినాయి అనుకో, నాలాంటి ఒక బిజినెస్ అనాలిస్ట్ డేటా యూజ్ చేసుకొని అసలు ఎగ్జాక్ట్ రీజన్ ఏంటో తెలుసుకొని మేనేజ్మెంట్ కి ఇన్సైట్స్ చూపించి టెక్ వాళ్ళతో కలిసి సొల్యూషన్ బిల్డ్ చేస్తాడు. దానికి ఫస్ట్ నువ్వు ఎక్సెల్ ఇంకా సీక్వెల్ నేర్చుకో, డేటా అనలైజ్ చేసుకోవడానికి పైథాన్ కూడా నేర్చుకుంటే బెటర్. తర్వాత నువ్వు డిరైవ్ చేసిన ఇన్సైట్స్ అందరికీ అర్థమయ్యేలాగా టాబ్ల్యూ లేదా పవర్ బిఐ లాంటి డేటా విజువలైజేషన్ టూల్స్ నేర్చుకో. నెక్స్ట్ డిఫరెంట్ ఐటీ టీమ్స్ ఇంకా మేనేజ్మెంట్ తో పని చేస్తావు కాబట్టి వాటర్ ఫాల్, జీరా, అజైల్ లాంటి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ అండ్ దాంతో పాటు రిక్వైర్మెంట్స్ డాక్యుమెంటేషన్ స్కిల్స్ నేర్చుకుంటే బెటర్. దీంతో పాటు బిజినెస్ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవడానికి ఇలాంటి ఫ్రేమ్ వర్క్స్ అండ్ అప్రోచెస్ నేర్చుకుంటే చాలా బెటర్. ఇంకా దీని తర్వాత మంచి ప్రాజెక్ట్స్ చేయి, ఇలాంటి సర్టిఫికేషన్స్ చేసి రెజ్యూమే బిల్డ్ చేసుకో, అంతే. ఇవన్నిటికి రిలేటెడ్ బెస్ట్ ఫ్రీ రిసోర్సెస్, ప్రాజెక్ట్స్ అండ్ రోడ్ మ్యాప్ ఇవన్నీ ఈ పీడిఎఫ్ లో అయితే యాడ్ చేసి పెట్టిన. పీడిఎఫ్ నా ఛానల్ బయోలో లింక్ ట్రీ అనే లింక్ ఉంటుంది, అందులో ఆల్రెడీ యాడ్ చేసి పెట్టిన. నీ దోస్తుగాళ్ళందరికీ రీల్ షేర్ చేయి, మస్తు యూజ్ అవుతుంది.